వెల్కమ్ టు సమీరా కిచెన్ రెసిపీ. మరి అందరు బాగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈరోజు మటన్ షేమి చేయబోతున్నానండి. ఈ షేమి అనేది చాలా బాగుంటుందండి, పిల్లలకు పెద్దలకు చాలా బాగుంటుంది. ఇక్కడ నేను అర్ధ కిలో మటన్ తీసుకున్నాను. మనకు బోన్స్ లేకుండా ఉత్త మటన్ తీసుకోవాలా. 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, 2 ఆనియన్, ఇక్కడ కొద్దిగా దీంట్లో కొద్దిగా కొత్తిమీర, పుదీనా తీసుకోవాలండి. ఇక్కడ కొన్ని శనగపప్పు నానబెట్టుకున్నాను. మనకు వాటర్ వేసి నానబెట్టుకుంటే కొంచెం నానిపోతుందండి. వేడి నీళ్ళు వేస్తే తొందరగా అవుతుంది. మీరు అట్నే వేసుకోవచ్చండి. నాకు కొంచెం రంజాన్ నెల కాబట్టి టైం దొరుకుకుంటుంది కాబట్టి నేను తొందర అన్ని కుక్ చేసుకుంటున్నాను. ఇవి సైడ్ కోసం చేసుకుంటున్నానండి. చాలా బాగుంటుంది, మా పిల్లలకైతే చాలా నచ్చుతుంది. ఇప్పుడు ఇవన్నీ కుక్కర్లో వేసుకోవాలండి. కుక్కర్లో మటన్ వేసుకుంటున్నాను. 4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలా, 2 ఆనియన్ వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకున్నాక మనము దీంట్లో ఎంత కావాలో మనకు అన్ని చేయొచ్చండి. 1 కిలో అయినా చేయొచ్చు, 2 కిలోలు అయినా చేయొచ్చు. నేనైతే అర్ధ కిలో మటన్ చేసుకుంటున్నాను. నాకు ఒక 2 రోజులు 3 రోజులు వచ్చేస్తుంది. పచ్చిమిరకాయలు అనేది ఇలా తెంచి వేయాలండి మనం. దీంట్లోనే కొద్దిగా నేను శనగపప్పు వేసుకుంటున్నానండి. తగినంత వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదండి. 2 స్పూన్లు వేసుకున్నాను. కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను, 1 చెంచా సాల్ట్ వేసుకుంటున్నాను, కొద్దిగా రెడ్ చిల్లీ యాడ్ చేసుకుంటున్నాను. మనం పచ్చిమిరకాయలు అయితే కొద్దిగా 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను. బిర్యానీ ఆకు 2 వేసుకుంటున్నానండి. దీంట్లో గరం మసాలా వేసుకుంటున్నాను. 2 ఇలాచీ, షాజీరా, లోంగ్ చెక్కలు అన్నీ వేసుకోవాలి దీంట్లో అయితే టేస్ట్ చాలా బాగా వస్తుందండి షేమి అనేది. కొద్దిగా వాటర్ వేసుకోవాలండి, ఎక్కువ ఎగుదు. చిన్న గ్లాస్తో మనకు కొలిసి టీ గ్లాస్తో దీంట్లో ఆనియన్లో దీంట్లో అన్ని దాంట్లో వాటర్ ఉంటాయి కాబట్టి మనకు సరిపోతాయండి. ఇప్పుడు నేను మూత పెట్టి గ్యాస్ ఆన్ చేసుకుని అండి 3-4 విజిల్లు వచ్చే వరకు కుక్ చేసుకుంటానండి. ఎప్పుడైనా గ్యాస్ సిమ్లో పెట్టాలండి, హైలో పెడితే అంత అడుగు అనేది మాడిపోతుంది. ఎంత సిమ్లో పెట్టి కుక్ చేసుకుంటే ఎంత బాగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు గ్యాస్ బంద్ చేసుకున్నాండి. ఇప్పుడు ఒకసారి చూడాలంటే మన మటన్ కుక్ అయిపోయిందో లేదని ఒకసారి కలుపుకొని చూసుకుంటాను. బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు దించుకుంటాను. కింద దించుకున్నాక ఇప్పుడు చల్లగా చేసుకున్నాక ఒక మిక్సీ గిన్నెలు వేసుకోవాలండి. మన పిండి ఎంత వస్తుందో మిక్సీ గిన్నెలు అంత వేసుకుని మిక్సీ పెట్టుకోవాలండి. మీ కాడ చిన్నది అయితే 2 మాటలు మిక్సీ పెట్టుకోవచ్చండి మీరు. ఇప్పుడు మనం కొంచెం చల్లగా మిక్సీ పెట్టుకుంటే చాలా ఒక 10 రోజులు 20 రోజులు మాకు నిల్వ ఉంటుంది పిండి అనేది. కొంచెం మనం వేడిలో మిక్సీ పెడితే అంత నల్లగా అయిపోతుంది పిండి అనేది. ఇలా మెత్తగా పట్టుకోవాలండి. ఇలా మెత్తగా పట్టుకున్నాక మనం తీసుకోవాలి. ఇప్పుడు నేను ఒక బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 10 రోజులు నాకు బాగా వస్తుందండి పిండి అనేది. నాకు పొద్దున్న సైరీకి అయితే మా పిల్లలకి చేయడానికి చాలా బాగుందండి. నేను ఏమైనా పప్పు చారైనా పప్పు చేసుకున్న దాంట్లో ఫ్రై చేసి మా పిల్లలకి ఇస్తాను. చాలా బాగుంటుంది అనేది, మా పిల్లలకి బాగా నచ్చుతుంది. ఇప్పుడు కొద్దిగా తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను, కొద్దిగా ఫ్రై చేస్తున్నాను. ఇలా మనం పిండి తయారు చేసుకుని పెట్టుకుంటే ఎప్పుడైనా పప్పు చారైనా పప్పు అయినా కారమైనా చేసినప్పుడు కొద్దిగా పిండి తీసుకుని మనం ఫ్రై చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. మన పిల్లలకు చపాతీలు ఇస్తే చాలా బాగా తింటారు. ఇప్పుడు నేను గ్యాస్ ఆన్ చేసుకుని ఒక పెనం పెట్టుకున్నాను. మన చేతిలో కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకున్నాక కొద్దిగా మనం పిండి తీసుకోవాలండి. పిండి తీసుకుని అరచేతిలో పిండి పట్టుకున్నాక మనం ఒక డిజైన్ మాదిరి చేయాలండి. చాలా బాగుంటుంది షేమి అనేది. ఇది ఫేమస్ అండి హైదరాబాద్లో. రంజాన్ పండుగలు అయితే శైలిలో చాలా మంది చేస్తారు, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఇది పప్పు చారులో, రొట్టెలో, యాదంట్లో చపాతీలు చాలా బాగుంటుందండి. దీంట్లో కొద్దిగా మనం నెయ్యి వేసి ఫ్రై చేసినామంటే ఇంకా చాలా బాగుంటుంది. నేను ఉత్త ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటున్నాను. ఒక్కొక్కటి చేసుకుని అన్ని అట్నే చేసుకోవాలండి. చూడండి, మనకు ఎన్ని కావాలని అన్ని మనం ఫ్రై చేయొచ్చు. నేను 4 ఫ్రై చేసుకున్నానండి. చాలా మెల్లగా తిప్పుకోవాలి, లేకుండా మధ్య నుంచి ఇరిగిపోతాయి. మెల్లగా ఒక్కటి తిప్పి వేసుకోవాలండి. మనం తిప్పి వేసుకునే గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలండి ఎప్పుడైనా అని. హైలో పెడితే కాలిపోతుంది. ఇప్పుడు తీసుకుంటున్నాను అండి. చాలా అంటే చాలా బాగుందండి. మీరు తప్పగా ట్రై చేయండి. ట్రై చేసినాక నాకు కామెంట్లో చెప్పండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.